మన్మోహన్ సింగ్ 33 సంవత్సరాలు పెద్దల సభలో ఉన్నారని, మన రాష్ట్రంలోని పెద్దల సభలో కూడా సంతాప తీర్మానం పెట్టి నివాళులు అర్పిస్తే బాగుండేదని చాలా మంది ఎమ్మెల్సీలు అడుగుతున్నారని తెలిపారు. శాసనసభ పెట్టినప్పుడు శాసన మండలి కూడా పెట్టి నివాళులు అర్పిస్తే బాగుండేదని అన్నారు. మన్మోహన్ సింగ్ గారు పెద్దల సభలో ఆయన 33 సంవత్సరాలు పెద్దల సభలో పనిచేశారు. ఈరోజు మన రాష్ట్రంలో కూడా పెద్దల సభలో వారికి నివాళులు అర్పించుంటే మరింత సముచితంగా ఉండేది. ఎమ్మెల్సీలు చాలామంది కూడా అడుగుతున్నారు, ఎందుకు మన్మోహన్ సింగ్ గారి సంతాప తీర్మానాన్ని శాసన మండలిలో పెట్టలేదు అనేటువంటి విషయాన్ని వాళ్ళు కూడా అడుగుతూ ఉన్నారు. మరి శాసనసభ పెట్టినప్పుడు శాసన మండలిలో కూడా పెట్టి వారికి నివాళులు అర్పించుంటే మరింత బాగుండేది. దాన్ని వారు గమనంలో తీసుకుంటారని చెప్పి భావిస్తున్నాను. ఇకపోతే అధ్యక్ష, మన్మోహన్ సింగ్ గారు భౌతికంగా ఆయన మన మధ్య లేకపోయినా ఆయన దేశానికి చేసినటువంటి సేవలు చరిత్ర ఉన్నంత కాలం నిలిచే ఉంటాయి. అధ్యక్ష, సామాన్య కుటుంబంలో పుట్టి వీధి దీపాల మధ్య లాంతర్లు పెట్టుకొని చదువుకొని స్కాలర్షిప్ల మీద ఆధారపడి చదువుకొని అసామాన్య వ్యక్తిగా ఎదిగినటువంటి అరుదైనటువంటి నాయకులు డాక్టర్ మన్మోహన్ సింగ్ గారు. ఆర్థిక శాస్త్రాన్ని బోధించే అధ్యాపకుడుగా దేశ ఆర్థిక విధానాలను నిర్దేశించే స్థాయికి వెళ్లారంటే క్రమశిక్షణ కలిగిన వ్యక్తిత్వం, దేశం కోసం కష్టపడి పనిచేయాలనేటువంటి పట్టుదలే కారణం.